వయసు పెరిగే కొద్దీ ఎగ్గులో ప్రాబ్లమ్స్ ఏమన్నా ఫేస్ చేస్తామా అంటే ఆడవాళ్ళలో అండాశయాలలో ఉండే అండాలు ఎగ్స్ అని అంటాం అనమాట. అవి చాలా ముఖ్యం. సో నార్మల్ గా 20 ఏళ్ల నుంచి 30 ఏళ్ళు ఉన్న వాళ్ళకి నార్మల్ గా వచ్చేసేది వాళ్ళకి కనీసం 5 నుంచి 10 వరకు ఒక్కొక్క అండంలో అంటే ఒక్కొక్క ఓవరీలో ఉంటాయన్నమాట. సో ఇది పెరిగే కొద్దీ వయసు పెరిగే కొద్దీ ఎగ్ నంబర్ కూడా తగ్గుతూ వస్తూ ఉంటుంది. సో 30 ఏళ్ల తర్వాత కూడా ఇంకా నంబర్ తగ్గిపోయే ఉంటుంది. అదే 40 ఏళ్ళకి ఇంకా చాలా తగ్గిపోయి ఉంటది అనమాట. అంటే 2-3 కంటే ఎక్కువ ఉంటుంది. సో ఈ ఎగ్ నంబర్ తక్కువైతూ వాటిల్లో ఉన్న క్వాలిటీ అనేది కూడా చాలా వరకు దెబ్బతీస్తుంది. సో వయసులో ఉన్నప్పుడు ఏమవుతుంది అని అంటే చిన్న వయసులో ఉన్నప్పుడు ఓవరీస్ లో బలం అనేది ఎక్కువ ఉంటుంది, హార్మోన్స్ అనేది నార్మల్ గా ఎక్కువ ఉంటది. ఇంకా ఏంటంటే ఎగ్స్ నంబర్ ఎక్కువ ఉంటుంది, వాటిల్లో క్వాలిటీ కూడా చాలా బాగా ఉంటుంది. సో వాటిలో ఏ DNA డ్యామేజెస్ అట్లాంటివి చాలా వరకు ఉండవు అనమాట. అంటిల్ అన్లెస్ ఏదైనా జెనెటిక్ ఫ్యాక్టర్స్ లోపల ఏమన్నా లోపాలు ఉంటే దాని వల్ల వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది. అదే కాకుండా నార్మల్ గా 80% to 90% ఉన్న ఆడవాళ్ళలోకి ఎగ్స్ అనేది క్వాలిటీ చాలా బాగుంటుంది. ఈ ఎగ్ క్వాలిటీ ఏజ్ పెరిగే కొద్దీ నంబర్ ఎలా తగ్గుతుందో క్వాలిటీ అనేది కూడా తగ్గిపోతుంది. ఎందుకంటే ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది ఉంటుంది. అంటే గర్భసంచికి హార్మోన్స్ అనేది రిలీజ్ అవుతూ ఉన్నప్పుడు ఆ అండాశయాలలో కూడా కొన్ని స్ట్రెస్ హార్మోన్స్ అనేది రిలీజ్ అయ్యే కొద్దీ మనకేమవుతుంది అని అంటే క్వాలిటీ అనేది డ్యామేజ్ ఎక్కువ అయిపోతుంది అన్నమాట. DNA డ్యామేజ్ అనేది ఎక్కువ ఉంటుంది. సో నంబర్ తో పాటు క్వాలిటీ తగ్గిపోయినప్పుడు మనకి ఎక్కువ అబార్షన్ రేట్ ఇంక్రీజ్ అవ్వడం, లేకపోతే తల సరిగా ఫామ్ కానీ అన్ప్లైడ్ బేబీస్ రావడము, లేకపోతే మధ్యలోనే అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఇవన్నీ చాలా వరకు ఫేస్ చేస్తూ ఉంటారు. సో ఏంటి అని అంటే చాలా మంది ఒక 35 ఏళ్ళు అట్లా ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీస్ వస్తున్నాయి మేడం, కంటిన్యూ అవ్వడం లేదు, మధ్యలో అబార్షన్స్ అవుతున్నాయి, జస్ట్ ప్రెగ్నెన్సీ పాజిటివ్ వస్తుంది, ప్రెగ్నెన్సీ పాజిటివ్ అయినాక ప్రెగ్నెన్సీ నిలబడదు, మామూలుగా నార్మల్ గా బ్లీడింగ్ అవుతుంది. సో అది కిట్ కరెక్టా కాదా అని చూసుకోవాలి. లేదా ఒకవేళ స్కాన్ చేసినప్పుడు శాక్ కనిపించడమో లేకపోతే ఫీటస్ కనిపించడమో ఆ తర్వాత ఏమి కనిపించకపోవడం వల్ల చూసుకుంటే మాత్రం అది కంపల్సరీగా క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ అని మనము గుర్తించాలి. సో ఇలా 3-4 అబార్షన్స్ అయినా కానీ 35 ఏళ్ల తర్వాత మళ్ళీ ప్రెగ్నెన్సీ నాకు నార్మల్ గానే వస్తుందన్న అపోహలో ఉండకూడదు. సో ఇది ఏమైనా క్వాలిటీ డ్యామేజెస్ లో ఏమైనా ఉన్నాయా, అందుకని అబార్షన్స్ అవుతున్నాయా అని మనం ముందుకు వెళ్ళి కన్సల్ట్ అయితే మాత్రం మనకి చాలా వరకు క్వాలిటీ ఎలా ఉంది అనేది చెక్ చేసుకోవడానికి చాలా వరకు ఉపయోగపడుతుంది అనమాట. సో ఇప్పుడు సపోజ్ కొంతమందికి IVF చేస్తూ ఉంటారు. సో IVF లో ఒక 15-20 ఎగ్స్ వస్తున్నాయి కదా మేడం, సో మాకు 15-20 ఎంబ్రియోస్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా అని అనుకోవచ్చు. కానీ నార్మల్ గా ఏంటి అంటే ఆ 15-20 ఎగ్స్ లలో క్వాలిటీ మంచిగా బాగా ఉండే ఎగ్సే ఒక 10 కంటే ఎక్కువ ఉండవు. ఆ 10లో ఎంబ్రియోస్ ని అంటే మంచి ఎంబ్రియోస్ ని ఫామ్ చేసే శక్తి ఒక 5-6 గుడ్ల కంటే కూడా ఎక్కువ ఉండదన్నమాట. సో ఇంత తక్కువ ఉన్న దానిలో మనకి 5 గుడ్లు ఉన్నాయి అని అంటే ఇంకా నంబర్ తక్కువే ఉంటుంది, క్వాలిటీ కూడా చాలా వరకు తక్కువనే ఉంటుంది. ఈ DNA అనేది డ్యామేజ్ అయ్యేది ఒకటి ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్, మనం తీసుకునే ఆహారం ఒకటి, తర్వాత మనకి స్ట్రెస్ ఎక్కువ ఉన్నా గానీ, ఇంకోటి ఏంటి అని అంటే జెనెటిక్ గా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మాత్రం ఇలాంటి డ్యామేజెస్ అనేది చాలా వరకు ఉంటుంది. సో 35 years 36 years అంటే 35-38 సంవత్సరాలు ఉన్నప్పుడు నాకు ప్రెగ్నెన్సీలు నార్మల్ గానే వస్తున్నాయి కదా, నేను నార్మల్ గానే ట్రై చేయొచ్చు కదా అని చాలా వరకు డౌట్ ఉంది. కానీ వాళ్ళల్లో క్వాలిటీ అనేది మనకి తర్వాతనే తెలుస్తుంది. అదే మగవాళ్ళలో నార్మల్ గా ఏంటి స్పర్మ్స్ బాగున్నాయా, మార్ఫాలజీ బాగున్నంత వరకు చూసుకోగలుగుతాం. అది ఎగ్ తో మీట్ అయ్యి ప్రెగ్నెన్సీని తెస్తుందా లేదా అనేది మిక్సీ చేశాకనే IVF చేశాకనే మనకి మంచి ఎంబ్రియో ఫామ్ అవుతుందా లేదా అనేది తెలుస్తుంది. సో మగవాళ్ళల్లో మనకి DNA ఫ్రాగ్మెంటేషన్ టెస్ట్ అనేది ఈజీగా చేసుకోవచ్చు అనమాట. కానీ ఆడవాళ్ళలో అట్లా కాదు. ఎగ్స్ ని మనము పికప్ అంటే ఎగ్స్ ని కలెక్ట్ చేసుకున్నాక మైక్రోస్కోప్ లో చూసుకున్నాక అవి అసలు మంచి ఎగ్సా లేదా అని చూసుకుంటాం. అండ్ ఈవెన్ ఏంటి అని అంటే ఒక బేబీ అనేది ఫామ్ అవ్వాలంటే 60-70% oocytes తో ఉంటే మిగతాదంతా మాత్రం స్పర్మ్ క్వాలిటీ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో క్వాలిటీ చెక్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇవి మనము తెలుసుకొని నెక్స్ట్ స్టెప్ ఎలా వేయాలి, ప్రెగ్నెన్సీకి మనకు కన్ఫర్మ్ గా మంచిగా రావాలంటే నేను ఏమేమి ఇన్వెస్టిగేషన్స్ చేసుకోవాలా అనేది కన్సల్టెంట్ ని మనం తెలుసుకుంటే మాత్రం చాలా వరకు రిజల్ట్ ఉంటుంది. నైట్ షిఫ్ట్స్ చేసే వాళ్ళకి ఖచ్చితంగా ఫర్టిలిటీ ఇష్యూస్ వస్తాయా, ప్రెగ్నెన్సీ నిలబడినా కంటిన్యూ అవ్వడానికి కష్టం ఏమన్నా ఉంటుందా అనే దానికి ఈ రోజు మనం విందాం. సో నైట్ షిఫ్ట్స్ అనగానే ఏంటి, కొంచెం మనకి సర్కేడియన్ రిథమ్ అంటే సైకిల్ రిథమ్ అనేది నిద్రపోయేకి స్లీప్ సైకిల్స్ అనేది చాలా వరకు డిస్టర్బ్ అవుతుంది. అది కరెక్టే. బిఫోర్ ప్రెగ్నెన్సీ ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ కూడా
మనము అలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూనే ఉంటాం. సో యాక్చువల్ గా ఏంటి, ఫర్టిలిటీ అనేది ఇంతకు ముందు ఎర్లీ ఏజెస్ లో మ్యారేజెస్ అయ్యేది, ప్లస్ హ్యాబిట్స్ అనేది చాలా నీట్ గా ఉండేది. ఇంకోటి ఏంటి అంటే మనకి ఉన్న ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్, ఫుడ్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్ ఇవన్నీ చూసుకుంటే కూడా ఒక 20 years బిఫోర్ నైట్ షిఫ్ట్స్ ఉన్నా కానీ చాలా మంది డాక్టర్స్ అయినా వేరే ఎక్కడైనా వర్క్ చేసినా కొన్ని నైట్ షిఫ్ట్స్ చేసినా కానీ వాళ్ళకి ఫర్టిలిటీ రేట్ చాలా బాగా ఉండేది. ఈవెన్ దెన్ చాలా మంది డాక్టర్స్ ప్రెగ్నెన్సీ వచ్చాక కూడా నైట్ షిఫ్ట్స్ చేసినాక హ్యాపీగా నార్మల్ గా డెలివరీ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారన్నమాట. కానీ ఇప్పుడున్న జనరేషన్ కి ఎందుకు మనం ఇంత ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం అనే దానికి చూస్తే మన చుట్టుపక్కల ఉన్న ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ ఎంతగా మనల్ని ఎఫెక్ట్ చేస్తుందో, మనం తీసుకున్న ఫుడ్, ఇంకా స్లీప్, తర్వాత వాటర్, ఇవన్నీ కూడాను మనల్ని చాలా వరకు డిస్టర్బ్ చేస్తున్నాయి. సో ఆల్రెడీ ఏంటి అంటే మనకి మ్యారేజెస్ కూడా లేట్ గా అయ్యే ఛాన్సెస్ ఉంది. బోత్ సైడ్ అంటే వైఫ్ కి హస్బెండ్ కి ఇద్దరుగాను కొంచెం లేట్ ఏజెస్ లో మ్యారేజ్ అవ్వడం, లేకపోతే ప్రెగ్నెన్సీ రాకపోతే ఎక్కువ టెన్షన్ పడిపోవడము, ఇన్ఫెక్షన్ రేట్ ఎక్కువ ఉండడం వల్ల దీని వల్ల చాలా వరకు ఎఫెక్ట్ చూపిస్తుంది. సో కొన్ని కండిషన్స్ లో ఏంటి అంటే ఫాలికల్స్ అనేది మంచిగా డెవలప్ కాకపోవడము, తర్వాత వాళ్ళల్లో ఏఎంహెచ్ లెవెల్స్, ఇంతకు ముందు మనం విన్నటువంటి ఏఎంహెచ్ లెవెల్స్, యాంటీములేరియన్ హార్మోన్స్ ఇవన్నీ కూడాను తగ్గిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. సో అల్టిమేట్ గా ఫాలికల్స్, తర్వాత వాటి క్వాలిటీ కూడా, ఊసైట్ క్వాలిటీ కూడా చాలా వరకు తక్కువ అవుతుంది. సో మనకి ఫర్టిలిటీ ఇష్యూస్ అనేది ఒక 50 to 60% ఎక్కువనే ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. దీంతో పాటు నైట్ షిఫ్ట్స్ లో మగవాళ్ళల్లో కూడా ఎఫెక్ట్ ఉంది. మగవాళ్ళలో నైట్ షిఫ్ట్స్ లలో కూడా ఎక్కువసేపు కూర్చో ఉండడం వల్ల, అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అయినా కానీ వాళ్ళు ఎక్కువసేపు కూర్చో ఉండడం వల్ల, స్టడీస్ పరంగా ఎక్కువసేపు కూర్చోవడం వల్ల, టైట్ ఇన్నర్స్ వేసుకోవడం వల్ల, వీటి వల్ల కూడా స్పర్మ్ క్వాలిటీ, స్పర్మ్ నంబర్ కూడా వాటికి కావాల్సిన ఎనర్జీ అనేది సరిగ్గా లేకపోవడంతో రియాక్టివ్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ వల్ల స్పర్మ్ క్వాలిటీ నంబర్ కూడా తగ్గే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయన్నమాట. ఇంకా వీళ్ళల్లో కూడా మగవాళ్ళల్లో కూడా మ్యారేజ్ ఏజ్ చాలా డిఫరెంట్ అయిపోయింది. ఇంతకు ముందు 25-27 years లోపల మ్యారేజెస్ అయ్యేవాళ్ళ మగవాళ్ళకి, కానీ మగవాళ్ళకి ఇప్పుడు మ్యారేజెస్ కూడా చాలా లేట్ అవుతుంది. సో ఎందుకు ఇది అంటే స్టడీస్ పరంగాను, ఇంకా వాళ్ళ ఉద్యోగాల పరంగా సెటిల్ అవ్వాలి అనే, ఫైనాన్షియల్ గా సపోర్ట్ రావాలి, ఫైనాన్షియల్ గా బాగా ఉండాలి అనే థాట్ తో మనము మ్యారేజెస్ అనేది డిలే చేస్తున్నాం. దీని వల్ల అల్టిమేట్ గా ఫర్టిలిటీ ఇష్యూస్ అనేది ఎక్కువ అవుతుంది. సో నెక్స్ట్ ఏంటి, ఎక్కువ నైట్ షిఫ్ట్స్ ఉన్న వాళ్ళు నిద్రపోకుండా ఉండడానికి ఎక్కువ కాఫీ తాగడము, తర్వాత ఎక్కువ స్మోకింగ్ అలాంటివి అలవాటు చేసుకోవడం వల్ల స్ట్రెస్ ని తగ్గించుకోవడానికి, నిద్ర నుంచి బయటకు పోవడానికి ఈ కాఫీస్ ఎక్కువ ఇంటేక్ చేసుకోవడం వల్ల కూడాను మనకి ఈ ఫర్టిలిటీ ఇష్యూస్ ఎక్కువ వస్తున్నాయి. సో ప్రెగ్నెన్సీ వచ్చాక ఏమవుతుంది, ఎందుకు మిస్క్యారేజెస్ కూడా అవుతుందా అంటే ఇది ఒక 15% అని చెప్పుకోవచ్చు. సో వీళ్ళలో ఏంటి అంటే నిద్ర డిస్టర్బ్ అవ్వడము, ఇంకోటి బ్యాడ్ హ్యాబిట్స్ అలవాటు అవ్వడము, కాఫీ ఎక్కువ తీసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే కెఫిన్ ఇంక్రీజ్ అయ్యేటప్పుడు కొంచెం మనకి ఇరిటేషన్స్ అనేది ఎక్కువ, గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ ఎక్కువ రావడం ఇలాంటివి ఉంటాయి. సో ఇవన్నీ మనము అవాయిడ్ చేసుకోవాలి అని అంటే టైం కి, ఒకవేళ మనకి నైట్ షిఫ్ట్స్ ఉన్నా కానీ నెక్స్ట్ మార్నింగ్ టైమ్స్ లో అట్లీస్ట్ 7 to 8 hours సౌండ్ స్లీప్, మంచి స్లీప్ వచ్చేది చూసుకోవాలి. ఈవెన్ డైట్ కూడా చాలా మెయింటైన్ చేయాలి. ఎక్కువ కాఫీ ఇంటేక్ అనేది అవాయిడ్ చేయాలి. మగవాళ్ళలో కూడా స్మోకింగ్ అనేది అవాయిడ్ చేయాలి. దీని కండిషన్స్ వల్ల ఏమవుతుంది అని అంటే మనకి ఒకవేళ బేబీ ఫామ్ అయినా కానీ, ప్రెగ్నెన్సీ ఫామ్ అయినా కానీ, మన సర్కాడియన్ రిథమ్ డిస్టర్బ్ అయినా కానీ నెక్స్ట్ 12 hours లో మనం మంచిగా నిద్రపోవడం, మంచి ఫుడ్ తీసుకోవడం, ఒక ఎక్సర్సైజ్ అనేది మంచిగా తీసుకుంటే మాత్రం మనకి డిస్టర్బ్ అయ్యేదా మన బాడీ మనకి అలవాటు అయిపోతుంది. కాబట్టి లోపల ఉన్న బేబీ కూడా అలవాటు చేసుకునే అవకాశాలు అనేది ఉంటుంది. సో ఇది మనం కరెక్ట్ చేసుకుంటే మాత్రం ఫ్యూచర్ లో ఏ ప్రాబ్లమ్స్ ఉండవని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి.